నిశ్శబ్దం విస్తరించిన రాత్రి ఇది. గడియారం టిక్టాక్లా మోగుతుంది. మనసు మాటలు చెబుతుంది. నిద్ర రావట్లేదు ఎందుకో. చెవుల్లో నిన్నటి జ్ఞాపకాలు మెల్లగా నడుస్తున్నాయి. మనసు చెబుతోంది ఇంకా ఏదో మిగిలిపోయిందని. కాని ఏదో అనేది కూడా మనకే తెలియదు. నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి కాదు, మనసుకు సమాధానం. బయట కలత, బాధ, అశాంతి ఉన్నప్పుడు ఆ నిద్ర మన తలుపు తట్టదు. కాని తెలుసా, కొన్ని బాధలు మనతో ఉండటానికి మాత్రమే వచ్చాయి, మనల్ని కూల్చటానికి కాదు. మనసు కాస్త వదిలేరా. ఎవరైనా నిన్ను మరిచిపోయినా, ఎవరైనా నిన్ను గాయపరిచినా, వారి జ్ఞాపకాలతో నువ్వు నీ రాత్రిని తగలబెట్టకు. జీవితం ఒక పొడవైన రహదారి. దానిలో ప్రతి గాయం ఒక పాఠం, ప్రతి కన్నీరు ఒక శాంతి వైపు అడుగు. ఒక్కసారి ఆలోచించు, బాల్యంలో నువ్వు ఎలా నిద్రపోయేవాడివి? అప్పుడు మనసులో పాపం లేదు, భయం లేదు, పోలిక లేదు. అప్పుడే నిద్ర మనతో ఆటలాడేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మనం మనసుని వదిలేశాం, ఇతరుల ప్రపంచంలో తప్పిపోయాం. నిద్ర రావాలంటే శరీరం కాదు, మనసు అలసిపోవాలి. కాని ఆలోచనలతో కాదు, ప్రేమతో. ఒక్కసారి నీ మనసుతో మాట్లాడి చూడు, ఇంకా ఏం కావాలా నీకు అని. అది మౌనంగా చెబుతుంది. కొంచెం శాంతి, కొంచెం ప్రేమ, ఒక నిజమైన అంగీకారం. ఇప్పుడు కళ్ళను మూసుకోరా. గతాన్ని క్షమించు, భవిష్యత్తును వదిలే, ప్రస్తుతాన్ని ఆలింగనం చేసుకో. శ్వాస తీసుకో మెల్లగా. నీవు బ్రతుకుతున్నావు, అదే చాలు. బయట ఆకాశంలో చంద్రుడున్నాడు. అతను కూడా కొద్దిగా మసకబారాడు, కాని మాయం కాలేదు. అలాగే నువ్వు కూడా కాస్త ఆగి, కాస్త ఊపిరి తీసుకో. నిద్ర నీకొస్తుంది, బాధలు గాలిలో కలిసిపోతాయి. నిద్ర అనేది చివరి పాఠం కాదు, మనసు శాంతి పొందినప్పుడు మొదలయ్యే కొత్త ఉదయం. నిన్ను బాధపెట్టిన ప్రతి మాట, ప్రతి మౌనం, ప్రతి ఆలోచన ఇప్పుడే విడిచిపెట్టు. రేపు కొత్త ఉదయం వస్తుంది, కొత్త నువ్వుగా మేల్కొంటావు. నిద్ర రావట్లేదు ఎందుకో అని అడగడం ఆపి, నా మనసు సాంత్వన పొందిందా అని అడుగు. అప్పుడు నిద్ర అదే వస్తుంది. బాధలతో కాకుండా శాంతితో, ప్రేమతో, ప్రశాంతతతో. మెల్లగా ఊపిరి తీసుకోరా. గతం నీ చేతుల్లో ఇసుకలాంటిది. ఎంత గట్టిగా పట్టుకుంటే అంత వేగంగా జారిపోతుంది. వదిలే. నీ చేతుల్లో ఇప్పుడు ఈ క్షణమే ఉంది. అదే నీ శాంతి. ఎవరైనా వెళ్ళిపోయినా, నిన్ను వదిలేసినా, వారిని మరిచిపోవడం కాదు, వారిని క్షమించడం నేర్చుకో. క్షమించగలిగితే నీ హృదయం మళ్లీ శ్వాస తీసుకుంటుంది, నీ ఆత్మ మళ్లీ తేలికవుతుంది. నీ కన్నీరు కూడా పవిత్రమే. అది నీ మనసు మాట చెప్పే భాష. దాన్ని అడ్డుకోకు. ఒక్కసారి వదిలిపెట్టు. ఆ కన్నీటి చుక్కలతో నీ బాధలు కరిగిపోతాయి. నిన్ను నువ్వు మళ్లీ గమనించరా. ఎన్ని బాధల మధ్యలో ఉన్నా నువ్వు ఇంకా నిలిచి ఉన్నావు, ఇంకా ప్రేమించగలవు, ఇంకా నవ్వగలవు. ఇది చాలు. ఇదే నీ బలం. జీవితం ఎప్పుడూ సరిగ్గా ఉండదు, కాని ప్రతి బాధకి ఒక అర్థముంటుంది. నిన్ను కూలగొట్టిన ప్రతి గాయం ఎప్పుడో ఒకరోజు నిన్ను బలపరుస్తుంది. రేపు ఉదయం వస్తుంది. ఆ కాంతిలో నీ మనసు కొత్తగా వికసిస్తుంది. నిన్నటి భారాన్ని వదిలిపెట్టు. నీ ఆత్మ మళ్లీ ఊపిరి పీలుస్తుంది. ఇప్పుడే కళ్ళు మూసుకో. నీ గుండె చప్పుడు చెబుతోంది, వినిచూడు. ఏమీ లేదురా, నువ్వు సురక్షితంగా ఉన్నావు. ఆ చప్పుడే నీ జీవిత సంగీతం. ఆ సంగీతం వింటూ ఉండిపో.
నువ్వు నిన్ను నువ్వు ప్రేమించడం మొదలుపెట్టుకో. నిద్ర స్వయంగా నీ తల దగ్గరికి వస్తుంది. బాధలు నీ తల నుండి సన్నగా జారిపోతాయి, గాలిలో కలిసిపోతాయి. ఇప్పుడు ఆలోచించకు. నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావు, చాలు. నిద్రపోరా. రేపు కొత్త వెలుగుతో, కొత్త మనసుతో, కొత్త శాంతితో కలుద్దాం.